తెలిసిన వాళ్ళు. ఈ కథను రచించిన వారు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. ఈ కథ ఆంధ్రప్రభ వీక్లీ సంచికలో అక్టోబర్ 1979లో ప్రచురితమైంది. రండి, గల్లాపెట్ట ముందు నుంచి లేచి నిలబడి తలమీది నల్లటోపి సర్దుకుంటూ షాపులోకి ఆహ్వానించాడు సేఠ్ సుందర్లాల్. తర్వాత కారాకిళ్ళితో గారపట్టిన పళ్ళన్నీ బయటకు పెట్టి నవ్వుతూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. ప్రతి నమస్కారం చేసి సీత వంక గర్వంగా చూశాను. ఈ షాపులో నాకున్న విలువ గమనించినట్లు సీత చిరునవ్వు నవ్వింది. లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు మొన్నే వచ్చాయి. ప్యూర్ సిల్కు, గాజీ సిల్కు, కాశ్మీర్ సిల్కు, అన్ని వెరైటీలు అమ్మగారికి చూపించు. అయ్యగారికి ప్యాంటింగ్లు కావాలేమో కనుక్కో. అరే నాథు, నీకు బొత్తిగా బుద్ధి లేదురా. కస్టమర్స్ వస్తే హుషారుగా ఉండాలని తెలీదు అంటూ సేల్స్మెన్ని కసిరి తానే సరాసరి బీరువాల వద్దకు వచ్చి చీరలు తీసి బయట పడేయడం ఆరంభించాడు సేఠ్ సుందర్లాల్. ప్రస్తుతం ప్యాంటింగ్లు వద్దు, చీరలు మాత్రం చూపించండి అంటూ సీత వైపు తిరిగి, సీత, నీకు సిల్క్ చీరలు చాలా ఉన్నాయి కదా, మంచి కాటన్ చీరలు తీసుకో అన్నాడు. సీత నా వంక నిరసనగా చూసింది. నా పరువు కాపాడమన్నట్టు కళ్ళతోనే అర్థించాను. ఫుల్ వాయిల్స్ చూపించండి, లేత రంగులు మాత్రమే కావాలి, గడి లేకుండా చిన్న పువ్వుంటే మరీ మంచిది, బార్డర్ పెద్దగా ఉండాలి అంటూ తనకు కావలసిన చీరలు ఎలా ఉండాలో వర్ణించింది మా ఆవిడ. అలాగేనండి అంటూ సిల్క్ చీరల్ని ఒక వారకు తోసేసి ఫుల్ వాయిల్ చీరలు సుమారు 15 తీసి కౌంటర్ మీద పరిచినట్టు పడేశాడు సేల్స్మెన్. సీత చీరను బార్డర్ను తడిమి చూస్తూ ఎంపికలో మునిగిపోయింది. సుందర్లాల్ నాతో కబుర్లు చెప్తున్నాడు. నా ఉద్యోగం గురించి తలా తోకాలేని ప్రశ్నలు వేసి నా సమాధానాలన్నిటికీ నవ్వుతున్నాడు. నేను అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నానని అతనికి తెలుసు. అమెరికన్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఆఫీసర్లే అని అతని నమ్మకం కాబోలు. నేను ఒక మామూలు గుమస్తానే అని అతనికి తెలీదు. అయినా అతడిస్తున్న గౌరవాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అంతలోనే ఒక కుర్రాడు డ్రింక్స్ తెచ్చాడు. తీసుకోండి అంటూ నాకొకటి, మా శ్రీమతికొకటి అందించాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ మొగమాటం ప్రకటిస్తూ సీసా అందుకున్నాను. సీత మాత్రం మారు మాట్లాడకుండా డ్రింక్ తాగి సీసా కుర్రాడికి అందించి చీరల సెలక్షన్లో మునిగిపోయింది. 5 నిమిషాల తర్వాత ఒక చీర ఎంపిక చేసింది. ఇదెంత? 92 రూపాయలు అన్నాడు సేల్స్మెన్. అబ్బా, చాలా ఎక్కువే అంది సీత. సీత, నీకా చీర నచ్చితే తీసుకో, ఖరీదు గురించి ఆలోచించకు. సేట్ మనకు తెలిసినాయనే, ఖరీదులు జాగ్రత్తగానే వేస్తారు అంటూ సేట్ వంక చూసి చిన్నగా నవ్వాను. కావాలంటే ఫ్రీగా తీసుకువెళ్ళండి సార్, మీలాంటి కస్టమర్స్ మాకెలా దొరుకుతారు అంటూ పళ్ళన్నీ బయటకు పెట్టి వికృతంగా నవ్వాడు. ఇంకేమైనా చీరలు చూపించమంటారా? సెలెక్ట్ చేసిన చీర మడత పెడుతూ అడిగాడు సేల్స్మెన్. ప్రస్తుతానికి మరేమీ వద్దు, మళ్ళీ పండగ ముందు వస్తాం అంటూ సీత ఇంకా చీరలు కావాలంటుందేమోనన్న భయంతో ముందే ఆనకట్ట వేశాను. సేల్స్మెన్ చీరను ఒక కవర్లో ఉంచి ప్యాక్ చేసి అందించాడు. జేబులో ఉన్న ఒకే ఒక 100 రూపాయల నోటుని విసురుగా గల్లాపెట్ట మీద పడేశాను. సుందర్లాల్ బిల్లు రాసి 8 రూపాయల నోట్లు బిల్లు కలిపి నాకు అందచేశాడు. మేం బయటకు వచ్చేస్తూ ఉంటే సవినయంగా నమస్కరించి మమ్మల్ని మరిచిపోకండి అన్నాడు. బయట ఎండ విపరీతంగా ఉంది. మధ్యాహ్నపు సూర్యుడు నెత్తి మార్చేస్తున్నాడు. దారుణం అంది సీత నా పక్కగా నడుస్తూ. ఎండేనా? మహా దారుణంగా ఉంది అన్నాను చెమట ఒత్తుకుంటూ. ఎండ కాదు, చీర ఖరీదు. మొన్న మన పక్కింటి కామేశ్వరమ్మ గారు ఇదే చీర 75 రూపాయలకు కొన్నారు. 17 రూపాయలు ఎక్కువ వేశాడు మనకు అంది సీత ముఖం చిట్లిస్తూ. చాచా, సుందర్లాల్ అలాంటివాడు కాదు, పైగా నాకు బాగా తెలిసినవాడే అన్నాను. తెలిసినవాడు కదా అనే మరి మాట్లాడలేకపోయాం అంది. అయినా కామేశ్వరమ్మ గారు కొన్న చీర వేరే రకం అయి ఉంటుంది. ఫుల్ వాయిల్లో బోలెడు రకాలుంటాయి అంటూ చీరల్లోని రకాల గురించి తరతమ భేదాల గురించి వర్ణించబోయాను. చాలండి, చీరల గురించి మీకే తెలుసు, కట్టుకునేదాన్ని నాకు తెలియదు కాబోలు అంటూ మరి నన్ను మాట్లాడనీయకుండా చేసేసింది సీత. బాబూ, రిక్షా కావాలా? పిలుపు విని పక్కకి చూశాను. మొహం మీద నుంచి కారిపోతున్న జిడ్డులాంటి చెమటను
పై మీద ఉత్తరేయంతో ఒత్తుకుంటూ ఆయాసంతో రొప్పుతూ అడిగాడు రిక్షావాడు. వాడి ముఖం నిండా వికృతంగా గుంటలు. అతడు నాకు తెలిసినవాడే. మేముంటున్న కాలనీ వెనక గుడిసెలో ఉంటున్నాడు. బాబూ, ఇంటికేనా? ఎక్కండి, తీసుకుపోతాను అన్నాడు. సీత, రిక్షా మీద వెళ్ళిపోదాం, ఎక్కు అన్నాను. తీరా రిక్షా దిగాక అల్లరి పెడతాడేమో, 3 4 ఇమ్మంటే కష్టం, 2 రూపాయలకు బేరం ఆడండి, మెల్లగా రహస్యం చెబుతున్నట్టు అంది సీత. పర్వాలేదు, ఈ రిక్షావాడు తెలిసినవాడే, మన కాలనీ వెనకే ఉంటున్నాడు అన్నాను మెల్లగా. మీకందరూ తెలిసిన వాళ్లే అని గొణుగుతూ రిక్షా ఎక్కింది సీత. పక్కనే సర్దుకుని కూర్చున్నాను. రిక్షావాడు హైరానా పడుతూ తొక్కుతున్నాడు. 2 ఫర్లాంగులు వెళ్లేసరికి వాడి బనీనంతా తడిసిపోయింది. ఆయాసంతో రొప్పడం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. వీటికి తోడు పైన నెత్తిని మార్చే ఎండ. సీతతో కబుర్లు చెబుతున్నాను. చీరలో నష్టపోయిన 17 రూపాయల గురించి గొణుగుతూనే ఉంది సీత. సుమారు 20 నిమిషాలు గడిచాక కాలనీలో మా ఇంటి ముందు రిక్షా ఆగింది. కిందకి దిగి రిక్షావాడి చేతిలో రూపాయి నోటు ఉంచాను. బాబూ, 5 మైళ్ళ దూరానికి రూపాయి డబ్బులా? ఒకరుస్తూ అడిగాడు. ఇంకెవరికైనా అయితే 30 ఇస్తాను, నువ్వు తెలిసినవాడివి కదా అని రూపాయి ఇచ్చాను అంటూ వాడి సమాధానానికి ఎదురు చూడకుండా పద సీత అంటూ ఇంట్లోకి దారి తీశాను. తెలుసున్నవారు కదా అని బేరం ఆడకుండా బాడుకు కట్టడం నాదే పొరపాటు బాబు. రిక్షా నడిపించుకుని ముందుకు సాగిపోతూ వాడు గొణుక్కోవడం స్పష్టంగా వినిపించింది నాకు. కథ సమాప్తం.